మామూలుగా మనం ఎవరైనా హెల్ప్ అడుగుతారు, బెగ్గర్స్ కావచ్చు, లేకపోతే తెలిసిన వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా సరే హెల్ప్ ఉంటే హెల్పే కదా. మన దగ్గర మనకు అవసరాలకు దాటి ఒక 2-3 వేలు ఉందంటే సర్లే మనం కొంచెం ఇద్దాం అని 500, 1000 ఎంత మనకి ఇవ్వగలిగింది ఇస్తాం కదా. కానీ ఒక్కొక్కసారి మన దగ్గరే ఉండదు, సూపర్ టైట్ గా ఉంటుంది, ఇంకా 8 days గడపాల్సి వస్తుంది, మన దగ్గర 1000 రూపీసే ఉంటుంది. అది మనం బయటికి చెప్పలేం, అది మనకు మాత్రమే తెలిసిన మన చిన్న క్యాలిక్యులేషన్. అలాంటప్పుడు చాలా టైట్ గా మనకే నడుస్తున్నప్పుడు ఎవరన్నా నిజమైన నీడీ పర్సన్ నాకు పలానా ఇంత అమౌంట్ కావాలి అనేది అడిగాడు అనుకో, మన దగ్గరే లేదనుకో, మనం ఏమి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రష్ అప్ చేసేస్తాం, నాకే లేదురా భయ్ నీకేమి ఇస్తాను నేను. వీ డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ గివింగ్ హిమ్ దట్, వీ డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ గివింగ్ హిమ్. ఎందుకంటే మన దగ్గర లేదని క్లియర్ గా మనకు తెలుసు, ఎందుకంటే మన భయాలు మనకు తెలుసు. 4 రోజులు గడపాలి, 70 ఉంది, 100 ఉంది, సంథింగ్ లైక్ దట్. ఆ టైంలో కూడా నా దగ్గర 100 ఉంది, ఇంకా 4 రోజులు ఉంది కదా, వై కాంట్ ఐ స్పేర్ 20 రూపీస్, వై కాంట్ ఐ స్పేర్ 10 రూపీస్, ఎలాగో తక్కువ ఉంది అందులో ఇద్దాం అని చెప్పి ఎప్పుడైతే ఆ లాస్ట్ బార్ కూడా పుష్ చేసి హెల్ప్ చేయాలనుకుంటావో అప్పుడు నీ క్యారెక్టర్లోనే మార్పులు వస్తాయి. యూ విల్ రియలీ అండర్స్టాండ్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ గివింగ్. ఆ గివింగ్ అనేది ఎంత గొప్పదో నీకు తెలుస్తుంది. అది కూడా పర్సనల్ మూమెంటే, లోపలే నీ మనసు డాన్స్ చేస్తూ ఉంటుంది, అరే మంచి పని చేసేవారు అని చెప్తా ఉంటుంది. అంటే ఇక్కడ మనం మేక్ షూర్ చేసుకోవాల్సింది ఏంటి అంటే అవతల పర్సన్ నిజంగా నీడియా కాదనే చూసుకోవాలి. తను నిజంగా నీడి ఉన్నప్పుడు మన దగ్గర లేకపోయినా ఇవ్వాలి. మన దగ్గర ఉన్నది ఇచ్చామనుకో, మనకు వద్దు అనుకుని ఇచ్చేది దానం, మనకు కావాలి అనుకుని ఇచ్చేది త్యాగం. ఈ త్యాగం ఎప్పుడైనా సరే దానం కన్నా గొప్పదే కదా. మనకే కావాలి అయినా సరే మనం ఇచ్చేస్తున్నాం అవతల వాళ్ళకి మంచి కోసం, అంటే ఎంత గ్రేట్ థింగ్ అది. సో మన క్యారెక్టర్లోనే చాలా మార్పులు వస్తాయి. స్లోగా ఇలాంటి హెల్ప్ చేసే ఎబిలిటీస్ నీకు చాలా పెరిగిపోతాయి లైఫ్ లో. పైన యూనివర్స్ ఉంటుంది కదా, కొంతమంది యూనివర్స్ అంటారు, కొంతమంది దేవుడు అంటారు. హీ విల్ మేక్ యూ ఏబుల్ టు గివ్ దట్ మనీ. ఎందుకంటే గివింగ్ హ్యాండ్ నీది ఉంటుంది కదా. సో గివింగ్ ఇవ్వాలని కోరిక బలంగా ఉంది. సో ఇవ్వాలని కోరిక నీకు బలంగా ఉంటే నీ దగ్గర ఉండేలా చూసుకుంటాడు పైన దేవుడు కానీ యూనివర్స్ కానీ ఏదైనా సరే. వీడికి ఇవ్వాలనుకుంటున్నాడా, మనం ఇతనికి ఇద్దాం అనేది బిల్డ్ అవుతుంది. సో మనం ఒకసారి మన దగ్గర ఉన్నప్పుడు ఇవ్వడమే చాలా గ్రేట్, లేనప్పుడు కూడా కొంత ఇచ్చే ప్రయత్నం చేయడం అనేది చాలా గొప్ప యాటిట్యూడ్కి దారితీస్తుంది. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి నా అపీల్.